మొన్నటి వరకు ఇరాన్తో డీల్ రాజా డీల్ అన్నాడు డొనాల్డ్ ట్రంప్. నిన్న B2 స్టెల్త్ బాంబర్లతో ఇరాన్ అణుస్థావరాలపై దాడులకు దిగాడు. చర్చలకు వస్తావా చస్తావా అంటూ అల్టిమేటం జారీ చేశాడు. అదే ట్రంప్ ఇప్పుడు వాయిస్ మార్చేశాడు. ఇప్పుడేమో ఇరాన్ యుద్ధంలో ధైర్యంగా పోరాడిందంటున్నాడు. తెహ్రాన్కు బంపర్ ఆఫర్ను ప్రకటించాడు. $300 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుందాం రా అంటున్నాడు. డ్రాగన్ ఇరాన్ నుంచి చమురు కొనొచ్చు కదా అంటూ ప్రోత్సహిస్తున్నాడు. ఇరాన్ విషయంలో ట్రంప్ గేమ్ ప్లాన్ ఏంటి? నిన్నటి వరకు నిప్పులు కురిపించిన ట్రంప్ ఇప్పుడు ఎందుకు ప్రేమ కురిపిస్తున్నాడు? ట్రంప్ ఒప్పందానికి ఇరాన్ సై అంటుందా? అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఇరాన్ పై డొనాల్డ్ ట్రంప్ గేమ్ ప్లాన్ ఏంటి? ఇరాన్ కు $300 కోట్ల ట్రంప్ ఇస్తాడా? అమెరికా అధ్యక్షుడిని టెహ్రాన్ నమ్ముతుందా? ఈ స్టోరీలోకి ఒక చిన్న ప్రశ్నతో ఎంటర్ అవుదాం. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఏంటి? వారం క్రితం పశ్చిమాసియా ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల క్షిపణులతో దద్దరిల్లాయి. 12 రోజుల పాటు జరిగిన సంఘర్షణలో ఇరు దేశాలు భీకర దాడులు చేసుకున్నాయి. ఈ సంఘర్షణలోకి అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ భూగర్భ అణుస్థావరాలపై శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను B2 స్టెల్త్ బాంబర్ తో దాడి చేసింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచ యుద్ధంగా మారుతుందేమోనని ప్రపంచ దేశాలు టెన్షన్ పడ్డాయి. కానీ ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించాడు. కాల్పుల విరమణకు అంగీకరించినట్టు తెహ్రాన్ సైతం అధికారికంగా ప్రకటించింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తాజాగా ఉన్నట్టు ట్రంప్ ఓ వింత ప్రపోజల్ చేశాడు. నిజానికి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో ఇరాన్తో అణు ఒప్పందాన్ని వాషింగ్టన్ కుదుర్చుకుంది. ఆ ఒప్పందాన్ని స్వయంగా ట్రంపే రద్దు చేశాడు. కానీ అదే ట్రంప్ ఇప్పుడు ఇరాన్తో కొత్త ఒప్పందానికి సై అంటున్నాడు. ట్రంప్ ప్రతిపాదిస్తున్న ఆ ఒప్పందం ఏమిటి? ఇరాన్ కు ట్రంప్ ఆఫర్ చేస్తున్న డీల్ $కోట్లతో కూడుకున్నది. కానీ ఒప్పందం వివాదాల్లో మాత్రం స్పష్టత రాలేదు. ఈ ఒప్పందం అసలు ఉద్దేశం ఇరాన్ అణు కార్యక్రమాలను కంట్రోల్ చేయడంతో పాటు తెహ్రాన్ వాషింగ్టన్ మధ్య సంబంధాలను పునరుద్ధరించడమే. డీల్ కుదిరితే పశ్చిమాసియా దౌత్య విధానమే మారిపోతుందని ట్రంప్ ఆశిస్తున్నాడు. వచ్చే వారం ఇరాన్తో అమెరికా చర్చలు జరుపుతున్నట్టు డొనాల్డ్ ట్రంప్ తెలిపాడు. బహుశా ఒప్పందం జరుగుతుందా లేదా అన్నది స్పష్టంగా తెలియదన్నాడు. యుద్ధంలో పోరాడిన ఇరాన్ ఇప్పుడే మన ప్రపంచంలోకి వస్తున్నట్టు ట్రంప్ వివరించాడు. అసలు ఒప్పందం ఏమిటి? అందులో ట్రంప్ ప్రతిపాదనలు ఏంటి? ప్రస్తుతం మధ్యవర్తుల సహాయంతో ఇరాన్ అమెరికా చర్చలు జరుపుతున్నాయి. అమెరికా తరపున చర్చలకు ఆ దేశ దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఖతార్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త ప్యాకేజీ తెరపైకి వచ్చింది. ఇరాన్ కు $300 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ట్రంప్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇది కేవలం పౌర అణు కార్యక్రమాల కోసమేనని ట్రంప్ ఖచ్చితంగా చెబుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ అణుమౌలిక సదుపాయాల కోసం ట్రంప్ నిధులు ఇవ్వనున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అయితే అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే ట్రంప్ ప్లాన్ అన్నమాట. అయితే ఇరాన్ అణు సదుపాయాల కోసం నిధులను ఎవరు ఇస్తారు? అయితే ఈ నిధులను ట్రంప్ స్వయంగా ఇవ్వడం లేదు. ఇరాన్ లో అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అరబ్ దేశాలు నిధులను వెచ్చించాలని అమెరికా అధ్యక్షుడు సూచిస్తున్నాడు. ఇక్కడ వాషింగ్టన్ లాజిక్ క్లియర్ గా ఉంది. పశ్చిమ ఆసియా ప్రశాంతంగా ఉండాలంటే అందుకు గల్ఫ్ దేశాలు చెల్లించాల్సిందేనన్న ట్రంప్ వాదన. ట్రంప్ ప్రతిపాదిస్తున్న డీల్లో ఇరాన్ పై ఆంక్షల సడలింపు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా స్తంభింపజేసిన ఇరాన్ నిధులు $600 కోట్ల కూడా విడుదల చేసేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఆటం బాంబుల తయారీకి సిద్ధమైన న్యూక్లియర్ స్థావరాలను పౌర అణు కార్యక్రమాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నది ట్రంప్ ప్లాన్ గా తెలుస్తోంది. ఆ తర్వాత యురేనియం శుద్ధిపై కఠినమైన నిబంధనలు విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. ఇరాన్ దిగుమతి చేసుకున్న యురేనియంను పౌర అవసరాలకే వాడేలా చూడాలన్నారు. మరో మాటలో చెప్పాలంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఆపడమే ట్రంప్ ఒప్పందానికి అసలు కారణం. ఇరాన్ అణు కార్యక్రమాల స్థానంలో అమెరికా అనుమతించిన కార్యకలాపాలే సాగనున్నాయన్నమాట. అయితే ఇప్పుడే ఎందుకు ట్రంప్ ఇలాంటి ప్రతిపాదన తెస్తున్నాడు? ఇప్పుడు ఇరాన్ తో డీల్ కోసం అమెరికా ఎందుకు ఆరాటపడుతోంది? నిజానికి ఈ 12 రోజుల యుద్ధం మొదలు కాకముందు కూడా ఇరాన్ అమెరికా మధ్య అణు చర్చలు ఒమన్ లో జరిగాయి. అప్పటి వరకు 5 దఫాలుగా 2 దేశాల మధ్య చర్చలు నిర్వహించారు. 6వ దఫా చర్చలకు కూడా ముహూర్తం నిర్ణయించారు. అంతలోనే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ కూడా దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం జరుగుతున్న తెర వెనుక మాత్రం తెహ్రాన్ తో అమెరికా చర్చలు జరుపుతూనే ఉంది. ఈ చర్చల్లోనే ట్రంప్ కొత్త ప్రతిపాదనలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ ఆఫర్ పై ఇరాన్ ఎలా స్పందిస్తోంది? బహిరంగంగా మాత్రం ఇరాన్ అధికారులు అస్పష్టంగా ఉన్నారు.
ట్రంప్ ప్రతిపాదనపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదన్నమాట. ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరార్జీ తెలిపాడు. చర్చలు తిరిగి ప్రారంభించడానికి ఎలాంటి ఒప్పందం ప్రస్తుతం కుదరలేదన్నాడు. చర్చల పునరుద్ధరణపై తాము అస్సలు మాట్లాడలేదన్నాడు. కానీ ఇరాన్ ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా ఏవైనా ప్రతిపాదనలు ఉంటే చర్చలు జరుపుతామన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. గత చర్చల్లో ఈ విషయమే తెలపకపోవడంతో చర్చల పురోగతి సాధించలేదు. అయితే ఇరాన్ అధికారులు అమెరికాతో చర్చలు జరుపుతున్నట్టు ప్రైవేట్ టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రంప్ ప్రతిపాదనలు వాస్తవ రూపం దాల్చలేదు. కానీ ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్ కు ట్రంప్ ప్రతిపాదన మాత్రం ఆశలు రేపే అవకాశం ఉంది. ఇరాన్ ను మరింత ప్రోత్సహించేందుకు ట్రంప్ కూడా ఆసక్తి చూపాడు. మళ్లీ ఇరాన్ చమురును చైనా కొనుగోలు చేయాలని బహిరంగంగానే ట్రంప్ సూచించాడు. అయితే ఇరాన్ పై గరిష్ట ఒత్తిడిని పెంచాలన్న వ్యూహాన్ని మార్చుకుంటారా అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చాడు. ఇప్పుడే ఇరాన్ యుద్ధంలో పోరాడిందన్నారు. తెహ్రాన్ ధైర్యంగా పోరాడిందని కొనియాడారు. అయితే ఇరాన్ పై ఒత్తిడిని పెంచడం ఆపనని ట్రంప్ చెప్పాడు. ఇరాన్ చమురు వ్యాపారంపై ఆధారపడి ఉందని ట్రంప్ తెలిపాడు. తాను అనుకుంటే దాన్ని ఆపగలనని, చైనాకు అమ్మేలా చేయగలనని ట్రంప్ స్పష్టం చేశాడు. తాను ఇరాన్ చమురు వ్యాపారాన్ని అడ్డుకోవాలని అనుకోవడం లేదన్నాడు. ఆ దేశానికి ఇప్పుడు డబ్బు చాలా అవసరమని, ఇరాన్ తిరిగి యథాస్థితికి రావాలని తాను కోరుకుంటున్నట్టు ట్రంప్ వివరించాడు. ఇక్కడే అసలు సందేహం వ్యక్తమవుతోంది. అసలు ఇరాన్ నుండి ట్రంప్ ఏం ఆశిస్తున్నాడు? సమస్యలను పరిష్కరించే గొప్ప వ్యక్తిలా ట్రంప్ నిలవాలని కోరుకుంటున్నాడు. నిజానికి 2018లో ఇరాన్తో అణు ఒప్పందాన్ని ట్రంపే రద్దు చేశాడు. దానికి కారణం కేవలం అది తాను చేసింది కాదు అన్న కారణంతోనే. ఇరాన్తో ఇప్పుడు అంతకంటే భారీ ఒప్పందం చేసుకోవాలని, అది తాను చేసినదే అయి ఉండాలని ట్రంప్ ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే ఆ ప్రభావాలనే చూపుతుంది. మొదటి ప్రభావం, అమెరికా ఇరాన్ మధ్య సంబంధాల్లో మార్పులు వస్తాయి. పౌర అణు ఒప్పందం రూపుదాలిస్తే ఇరు దేశాల సంబంధాలు పాక్షికంగా మెరుగుపడతాయి. ట్రంప్ పశ్చిమాసియా వ్యూహాల్లో భారీగా మార్పులు వస్తాయి. ఉగ్రవాదాన్ని ఇరాన్ పెంచి పోషిస్తుందని గతంలో ట్రంప్ ఆరోపించాడు. ఇప్పుడు అదే ట్రంప్ పౌర అణు కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. మూడోది, ఇజ్రాయెల్ పరిస్థితి గందరగోళంగా మారే అవకాశం ఉంది. అయితే అమెరికా డీల్ ను ఇరాన్ నమ్ముతుందా? ఈ డీల్ కు తెహ్రాన్ కట్టుబడి ఉంటుందా? ప్రస్తుతానికి ట్రంప్ ప్రతిపాదనలు బాగున్నట్టుగానే కనిపిస్తున్నాయి. కానీ ఈ ఒప్పందానికి అంత సులువుగా ఇరాన్ అంగీకరించే అవకాశం లేదు. పైగా ఇది రిస్కీ. ఇందులో ఊహించనిదే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ట్రంప్ ఒప్పందం అమల్లోకి వస్తే మాత్రం ఇది భారీ విజయమే అవుతుంది. బహుశా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఫేమస్ అయ్యే అవకాశం ఉంది.